హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీష్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అమ్మయ్య, మన ఛానల్లో ఎన్ని డేస్ తర్వాత లాంగ్ వీడియో వస్తుందో కదా. ఆల్మోస్ట్ 2 months అయితే అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. మళ్ళీ చాలా రోజుల తర్వాత నా కిచెన్లో ఒక వీడియోతో ఒక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సండే స్పెషల్ వ్లాగ్ అన్నమాట. సండే రోజు మీరైతే ఏం వండుకున్నారు, ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్ళారు అని నాతోనైతే తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ రోజైతే మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. ఆ చికెన్తో నేనైతే స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నాను. గ్రేవీ కర్రీలాగా అయితే చేయబోతున్నాను, వాటర్ అయితే యాడ్ చేయకుండా. బగారా రైస్ అండ్ పులావ్ రైస్ ఉన్నా కానీ ఈ గ్రేవీ అయితే చాలా టేస్టీ ఉంటుంది. ఈ గ్రేవీ రావడానికి మెయిన్ రీజన్ అయితే ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే కావాలి. చాలా బాగుంటుంది సూప్ కన్నా కూడా. ఎలా చేస్తానో మీతో రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను, చూసేయండి. కావలసినవి అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను నేను. ఒక 3-4 ఆనియన్స్ ఉంటే సరిపోతుంది, మంచి గ్రేవీ అయితే వస్తుంది అన్నమాట. వీడియో చేయక చాలా డేస్ అయిందని ఏదో చిన్న ప్రయత్నంగా ఒక చిన్న వీడియో అయితే చేశాను. చూడండి అందరూ. షార్ట్ వీడియోస్ చూస్తున్నారా అందరూ? చూడండి, చూసిన వాళ్ళు తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. అప్పుడప్పుడు లైవ్కి కూడా రావడానికి అయితే ట్రై చేస్తాను. నా లైవ్కి అయితే జాయిన్ అవ్వండి, నాతో కాసేపు మాట్లాడండి. సండే సండే అని అనుకుంటాం కానీ బాబు ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది నాకైతే కిచెన్లో. మీకు అంతేనా? సండే అయినా ఏ రోజైనా మన ఆడవాళ్ళకైతే తిప్పలైతే తప్పవు వంట కోసం కావాల్సినవి. సో కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక కడాయి అయితే తీసుకొని అందులో ఆయిల్ పోసిన తర్వాత ఒక చిన్న రోట్లో అయితే 2-3 వెల్లుల్లి, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి కచ్చా పచ్చాగా అయితే స్మాష్ చేసుకొని నేనైతే ఆయిల్లో అయితే వేసుకుంటాను. అలా తాలింపు వేసుకుంటే ఏంటంటే కర్రీ కొంచెం నీ స్మెల్ రాకుండా చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వాలి, హీట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న చిన్న మసాలా లాగా అందులో యాడ్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. నాకైతే కిచెన్లో అయితే పని చేసేటప్పుడు పాటలు వినుకుంటూ చేయడం అయితే అలవాటు. మీకు కూడా ఉందా అలవాటు? నాతో షేర్ చేసుకోండి. సైలెంట్గా ఉండి ఖాళీగా వంట చేయడం కన్నా మనకు నచ్చిన సాంగ్స్ కానీ ఏదైనా స్టోరీస్ కానీ వినుకుంటూ మనం చేయడం వల్ల మన మైండ్ అనేది నెగటివ్ థాట్స్లోకి వెళ్ళకుండా ఆ సాంగ్స్ వినుకుంటూ కానీ మైండ్ అయితే పాజిటివ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాను నేనైతే. అంతే సైలెంట్గా ఒక్కదాన్నే ఉండి పని చేస్తే ఏదో థాట్స్ వస్తూ ఉంటాయని నేనైతే సాంగ్స్ వినుకుంటూ పనులు చేసుకోవడం అయితే అలవాటు అయితే చేసుకున్నాను. మీరైతే చికెన్ అయితే వాష్ చేసి వేస్తారా, లేకుంటే డైరెక్ట్గా అలానే కర్రీలో వేసేస్తారా? నాకైతే చెప్పండి. నేనైతే ఉప్పు, నిమ్మకాయ కలిపి వాటర్లో శుభ్రంగా అయితే వాష్ చేసుకుంటాను. దాంట్లో చాలా అంటే చాలా డర్టీగా అయితే వస్తుందన్నమాట. అలా డైరెక్ట్గా వేసేయకుండా ఎప్పుడైనా కూడా చికెన్ అయితే కడిగి అయితే కర్రీలో అయితే వేయండి. కడిగి వేసుకుంటేనే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఎలా కట్ చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు కదా. అక్కడున్న రోడ్డు పైన కాబట్టి ఈగలు దోమలు అన్నీ వాలుతూ ఉంటాయి. సో కాబట్టి నిమ్మకాయ ఉప్పు వేసుకొని అయితే వాష్ చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో అయితే వేసేసుకోవాలి. ఆ చికెన్ కడిగిన వాటర్ అయితే మల్లెపూల చెట్టు ఉంటుంది కదా, అక్కడ మల్లెపూల చెట్లకి పోస్తే అంట మంచి పూలు అయితే సువాసనతో వస్తాయంట. నాకైతే తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఆ తర్వాత వేసిన చికెన్ అయితే మంచిగా కలుపుకొని ఉప్పు వేసి మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత అల్లం, కారం, మసాలా, కొత్తిమీర, టమాటా యాడ్ చేసుకొని గ్రేవీ కర్రీ లాగా దగ్గరికి అయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసేయడమే, అంతే. ఇది బగారా రైస్లోకి కానీ నార్మల్ రైస్లోకి కానీ చపాతీలోకి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం కర్రీ కలుపుకున్నా కానీ చాలా అవుతుంది అన్నమాట. నేను ఎప్పుడూ
ఎప్పుడూ ఒకే విధంగా అసలు ఎప్పుడూ చేయను. ఒక్కొక్కసారి సూప్ చేస్తా, ఒక్కొక్కసారి గ్రేవీ చేస్తా, ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ లాగా చేస్తూ ఉంటానన్నమాట. బోర్ కొట్టకుండా ఉంటుంది, మనకు కూడా తినడానికి మంచి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అక్కడ చూసారా పసుపు, కారం, అల్లం అంతా పచ్చి వాసన పోయే తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేశారు? నాతో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా ఏంటి విశేషాలు? నా వీడియోస్ అయితే చూడండి, మీకు టైం ఉన్నప్పుడు. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా ఏం లేదు. ఇక్కడైతే వెదర్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మల్లెపూల చెట్లకైతే ఆ వాటర్ అయితే పోసి వచ్చాను. ఆ తర్వాత చేతులైతే శుభ్రపరచుకుంటున్నాను నేను. నాకైతే అస్సలు నచ్చదు, నేనైతే ఎన్నిసార్లు కడుగుతాను నా చేతులను వంట చేసుకుంటూ. సో అక్కడ ఏంటంటే కర్రీ చిన్న స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అది స్లోగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ రైస్ కోసం అయితే పెట్టుకుంటున్నాను, అందుకే అక్కడ చెప్తున్నాను ఇది రైస్ కోసం అది కర్రీ కోసం అని చెప్పి. సో ఆలోపు రైస్ కూడా వండేసుకుందాము. మనం ఇంకా కర్రీలో మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసేస్తే సరిపోతుంది, వేస్తాం అది కూడా. బగారా రైస్ లాగుండా ఫుడ్ కలర్ అవి ఇవి ఏం వాడకుండా నా స్టైల్లో నేనైతే పులావ్ లాగా చేస్తూ ఉంటాను అన్నమాట. కొంచెమే రైస్ కాబట్టి ఒకటే ఒక బిర్యానీ మసాలా ఆకు అంటారు కదా, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 మిరియాలు, 1 ఇల్లాచి, 1 దాల్చిన చెక్క ఆయిల్లో అయితే వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మన కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అందులో కొంచెం పౌడర్, ధనియా పౌడర్ కానీ చికెన్ మసాలా కానీ ఏమైనా ఉంటే యాడ్ చేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసి చిన్న మంట మీద పెడితే అదే అయిపోతుంది అన్నమాట. మన రైస్ అయిపోయేలోపు కర్రీ కూడా అయిపోతుంది అన్నమాట. సో కొత్తిమీర కోసం కూడా కొత్తిమీర అయితే కట్ చేసేసుకుంటున్నాను అక్కడ. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా అంతే, వేడి వేడి రైస్ మీద తింటే ఉంటుంది గ్రేవీ కర్రీ, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ స్టైల్లో. ఎప్పుడు ఇలానే వండుకొని తింటా ఉంటారు మీరైతే. నాకైతే అంత ఇష్టం ఈ కర్రీ అయితే. వాటర్ యాడ్ చేయకుండా అట్లా ఆయిల్లోనే కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటే నాకు చాలా నచ్చుతుంది. లో ఫ్లేమ్లో చాలా స్లోగా ఉడుకుతుంది అన్నమాట, వదిలేయాలి. ఇంకా తర్వాత రైస్ అయితే పెట్టేసుకుంటున్నాం అక్కడ. ఆనియన్, పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఉన్న కొత్తిమీర కూడా వేసేసి లైట్గా ఉప్పు, మసాలా, కొంచెం అల్లం వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత ఎంత బియ్యం అయితే తీసుకుంటున్నారో దానికి నేనైతే డబల్ క్వాంటిటీ తీసుకుంటాను. 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నట్టుగా తీసుకుంటాను అనమాట. ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ అందులో యాడ్ చేసేసి అంతే ఉడికించుకోవడమే. అందరికీ తెలిసిన ప్రాసెసే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, కొంతమంది అలా అలా చేస్తూ ఉంటారు. నేనైతే ఫుడ్ కలర్ అయితే అస్సలు యాడ్ చేయను. తక్కువ ఆయిల్ వేసి తక్కువ మసాలా వేసేసి రైస్ అయితే అలా చేస్తూ ఉంటాను. నాన్ వెజ్ పైన ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. చూసారా వేడి వేడిగా మన కర్రీ కూడా అయిపోయినట్టే అయిపోయింది అక్కడ. మంచిగా మసాలా వేసేసాం, కొత్తిమీర వేసేసాం, అన్నీ వేసేసాము. ఆయిల్ పైకి వచ్చిందంటే మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్టే. సో అక్కడ కర్రీ కూడా అయిపోయింది అక్కడ. నెక్స్ట్ రైస్లో అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయి, నచ్చుతున్నాయా మీకు? తప్పకుండా నాతో చెప్పండి. నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ ఇవ్వండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ట్రావెలింగ్ వీడియోస్ కూడా వస్తాయి, అన్నీ మీకు ఎక్స్ప్లోర్ అయితే చేసి మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా చెప్పండి నాకు కామెంట్లో. ఆ కామెంట్ని బట్టి నేనైతే వీడియోస్ కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. మిమ్మల్ని ఒకటి అడుగుతాను నేను, వంట చేయడం ఈజీనా కష్టమా? తెలిస్తే నాకైతే చెప్పండి. అంటే మీ ఒపీనియన్ చెప్పండి. వంట చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది నాకైతే చెప్పండి. ఏ వంటలు వండడం మీకు ఇష్టం, వెజ్జా నాన్ వెజ్జా ఎక్కువ? నేనైతే నాన్ వెజ్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్తో చేస్తాను, చాలా టేస్టీగా రావాలి కాబట్టి. ఫ్యామిలీ వాళ్ళకి నచ్చాలి కదా మరి. వెజ్ అంటే ఎలా ఉన్నా తినేస్తారు, నాన్ వెజ్ అయితే టేస్టీగా లేకపోతే బాగోదు కదా. సో నాన్ వెజ్ అయితే ఎక్కువ టేస్టీగా వండడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను. అలా మీకు ఏ వంటలు చేయడమో కూడా నాకు ఇష్టమో నాకు కూడా చెప్పండి. అక్కడ కర్రీ కూడా అయిపోయింది, ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ అయితే రైస్ అందులో వేసుకుంటున్నాను.
అది కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే, కాలుతుంది అక్కడ వేడి వేడిగా. సో చూసేయండి, 5 మినిట్స్ అయితే అయిపోతుంది ఇంకా రైస్. సండే రోజు తీసిన వీడియో ఈ రోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎడిటింగ్ వల్ల అయితే లేట్ అయిపోయింది. అక్కడ తినడానికి ఆనియన్స్, నిమ్మకాయలు కూడా రెడీ అయితే చేసుకున్నాను. ఏంటో నాన్ వెజ్ అంటే బాగా ఆకలిస్తుంది నాకైతే. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉంటా. నార్మల్ డేస్ కంటే నాన్ వెజ్ ఉన్నప్పుడైతే ఆకలి అయితే ఎక్కువ వేస్తుంది అన్నమాట. కొంచెం రైస్, కొంచెం గ్రేవీ వేసుకొని తింటే ఆహా ఉంటుంది, సూపర్ అని చెప్తున్నా అక్కడ. ఇంకెందుకు లేట్, మరి తినేద్దాం పదండి. చూడండి, ప్లేట్లో రైస్ వేసుకున్నాను, కర్రీ వేసుకున్నాను, ఆనియన్స్, నిమ్మకాయ అన్నీ వేసుకొని అయితే శుభ్రంగా లాగించేసాను ఆ రోజైతే. వాటితో అయితే ఈ వీడియో అయితే అయిపోతుంది. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.